దేవుని నామమున ఇక సాయంకాలం ఆరాధన, ఇక 4వ దిన ఉపవాస ప్రార్థన కూడిక, 11 దిన ఉపవాస ప్రార్థన అదను. మనము ప్రతి దినము ఇక లైవ్ ప్రోగ్రాంలో ఇక కర్నూలు పట్టణ సంఘం అయితేనేమి, కర్ణాటక ప్రాంత రాయచూరు సంఘం అయితేనేమి, మరి చెమ్మగూడ ప్రాంత సంఘం అయితే, పులివెందుల ప్రాంత సంఘం అయితే, పొద్దుటూరు సంఘం అయితేనేమి ఏకీభవించి స్తుతించబడుతున్నారు. ఇక లైవ్ ప్రోగ్రాం చూస్తున్న బిడ్డలకు, ఫేస్ చూస్తున్న బిడ్డలకు మా హృదయపూర్వక వందనములు చెప్పబడుతున్నాము. మనందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన మొదలు పెట్టబడుతున్నాం. మిక్కిలి ప్రేమ గల ప్రభువా, నాయన తండ్రి, ఈ యొక్క సాయంకాల వేళంతా ప్రభావ యొక్క 5 గంటల సమయంలో లైవ్ ప్రోగ్రాం అందును మరి నీ యొక్క సన్నిధిలో యొక్క 4వ దిన నేను స్తుతించే కొనివాడే భాగ్యం మాకు అనుగ్రహించడానికి నీకు స్తోత్రం ప్రభావ. ఈ దేవుని ఉపవాస ప్రార్థనతో స్తుతించబడిన బిడ్డలు ఉండబడుతున్నారు. వారిని ఆశీర్వదించలు పెట్టుకొని ఆరాధన అంతాము వాటి కోసం ప్రార్థన చేసిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క నీళ్ళను మధురముగా మార్చబడుతూ ఆ యొక్క నీళ్ళను మీరు సేవించిన వెంటనే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబడుతున్నాడు. యేసు నామమున విడుదల చేస్తున్నాం. ఆమేన్. గమనించండి, ఆ యొక్క ఆరాధన చూస్తున్న బిడ్డలు మీరు యొక్క బాటిల్తో నీళ్లు పెట్టుకోండి. ప్రార్థనలో మేము యొక్క నీళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. మీరు పట్టుకొని ఉన్నట్లయితే సేవించిన వెంటనే ఆ రక్తమును మీ దేవుడు మీ శరీరంలో యొక్క అనారోగ్యములను దేవుడు స్వస్థపరచబడబోతున్నాడని యేసుక్రీస్తు నామమున తెలియపరచబడుతున్నాం. ఈ దినము 4వ దినము, ఇక 7 దినములు మాత్రమే ఇక ఉపవాస దినములు ఉండబడుతున్నవి. కన్నీటితో ప్రార్థించండి. తెలియని వారికి కూడా పరచబడి రేపటి దిన వారిని ఎక్కిపించినట్లయితే మన యొక్క దేశం కోసమును, మన రాష్ట్రం, మన పట్టణం, గ్రామం కోసం, ఈ యొక్క వైరస్ కోసం ఈ యొక్క ప్రత్యేక ప్రార్థన, ఉపవాస ప్రార్థన మనము చేయబడుతున్నాం. గమనించవలసిందిగా కోరుచున్నాం. నేను లైవ్ ప్రోగ్రాంలో ఏకీభవించినప్పుడు వారి దేవుడు పేరు పెట్టి పిలువబడి మరి స్వస్థపరచమన్నారు. వారు లైన్లో ఉన్నారు. వారి సాక్ష్యం మీరు వినవలసిందిగా కోరుచున్నాం. దేవుణ్ణి ఘనపరచుదాం. ఎందుకంటే దేవుడు ఎప్పుడెల్లప్పుడు మన అందరి మధ్య ఉండబడుతున్నాడు. దేవుడు చేసిన మేలు వారు మనతో పంచుకోబడుతున్నారు. హలో 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 అమ్మా, చెప్పమ్మా, నీ సాక్ష్యం చెప్పమ్మా. చెప్పమ్మా. నాకు తగ్గిపోయింది. దేవుని నామానికి వందనము. మీ పేరు మళ్ళీ మొదటి నుంచి చెప్పమ్మా ఒక్కసారి. దేవునికి వందనములు. నాన్న బ్రదర్ గారికి వందనములు. మాది కడప జిల్లా ఉరుటూరు గ్రామము. మేము అక్కడికి రావడము 1 సంవత్సరం అవుతుంది. కానీ నాకు ఎన్నో స్వస్థతలు ఇచ్చినాడు. ఈ యొక్క 11 రోజుల ఉపవాస దినాలలో నాకు 3వ దినం రోజు లైవ్ లో ఏకీభవించినప్పుడు నాకు ఎక్కువ నడుము నొప్పి ఉన్నది. అన్న ప్రార్థన చేసేటప్పుడు నడుము నొప్పి తగ్గింది. అదే విధంగా నాకు దురాత్మ నుంచి విడుదల పొందాలని ప్రార్థన చేసేటప్పుడు వాంతిక రూపంలో నాకు దురాత్మ అనేది పోయింది. చాలా బాధపడినాను, కానీ నాకు స్వస్థత కలిగింది. ఇప్పుడు చేతి నొప్పి గాని సంవత్సరం నుంచి ఉన్నది. ఆ నొప్పి గాని విడుదల పొందాను. దేవునికి వందనాలు.
హల్లెలూయా. కుమార్తె చెప్పిన సాక్ష్యము దేవుడు మనందరినీ ఆశీర్వదించబడుతూ ఈ కుటుంబమును బహుగా ఆశీర్వదించబడుగాక. ఆమేన్. మీరు కూడా మనస్ఫూర్తిగా ఏకీభవించి స్తుతించినట్లయితే ఈ కుమార్తెకు చేసిన దేవుడు మీ యొక్క కుటుంబం కూడా యేసయ్య చేయబడతాడు. అందుకే ప్రతి ఒక్కరూ లైవ్ ప్రోగ్రాంలో ఏకీభవించి స్తుతించండి. మేము ఆ కుమార్తెకి ఏమున్నదో మాకు తెలియకపోయినను పరిశుద్ధాత్మ దేవుడు మరియు ఎడమ చెయ్యి మరి ఒక నొప్పితో బాధపడుతున్నదని చెప్పి పిలువబడి ఆ కుమార్తెను పిలువబడినాడు. నిన్నటి దినమున ఈ దినం అయిపోయిన ఆరాధన అయిన వెంటనే ఆ కుమార్తె నన్నే బాగా పిలువబడ్డది. నాకు ఇప్పుడు బాగుంది, ప్రార్థన చేస్తున్నది, వాంతింగ్ చేసుకున్నాను, దేవుడు నా శరీరం దురాత్మ వెళ్ళిపోయింది. గత సంవత్సరం నుంచి ఉన్నటువంటి ఆ యొక్క చేతి నొప్పి భుజము నుంచి చెయ్యి మణికట్టు వరకు ఎప్పుడు నొస్తూ ఉంటుందట. ఆ నొప్పి దేవుడు లైఫ్ ప్రోగ్రాంలో స్వస్థపరిచినాడు. యేసయ్యకు ఘనత మహిమ చెల్లుబడునుగాక. ఆమేన్. అందుకే ప్రతి ఒక్కరూ ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో ఏకీభవించబడి దేవుని నామమును ఘనపరచండి. ఈ దినం యొక్క మన యొక్క వాక్య ధ్యానం యొక్క పాఠము నిర్గమకాండము 14వ అధ్యాయము 15 నుంచి 25 వచనములు 10 వచనములు ఉండబడుతున్నవి. అవి మీరు చదువుకుని ఒక చిన్న కథ రూపంలో యొక్క దైవ సందేశం మీకు సమయం లేదు కాబట్టి నేను చెప్పబడుతున్నాను. దేవుని నామమున మీకు మరొకసారి చెప్పబడుతున్నాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 15 నుంచి 25 వచనముల వరకు దేవుడు బయలుపరిచిన చదువుదాం. ఇక్కడ మోషేతో చేతితో ఉన్న కర్ర, బిడ్డలారా గమనించండి. 14వ అధ్యాయము 15 నుంచి 25 వచనం మీరు చదువుకోండి. దేవుడు ఆ యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని ప్రేరేపించబడుతూ మాటలు పలికిన మాటలను దాని యొక్క అర్థము రూపంలో మీకు చెప్పబడుతున్నాను. మొదటి వచనం మాత్రమే చదవబడుతున్నాను. అంతలో యెహోవా మోషేతో, నీవెలా నాకు మొరపెట్టుచున్నావో సాగిపోవుడని ఇశ్రాయేలుతో చెప్పుము. మళ్ళీ అదేవిధంగా 16వ వచనంలో, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయును. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఇదిగో నేను ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేవల వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు. నేను అప్పుడు ఇశ్రాయేలుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగించెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తుల సేన ఇశ్రాయేలులను సమీపింపలేదు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాని ఆరి నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద పడిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యమున చేరిరి. అయితే మేకోజామున యెహోవా ఆ అగ్ని మేఘమాయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలువరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తొలగించుడి. అప్పుడు
అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నారని చెప్పుకొనిరే. అంటే ఇక్కడ మోషే చేతిలో ఉన్న కర్ర యెహోవా ద్వారా సముద్రము పాయలుగా చీల్చి వారికి దారిని ఏర్పరిచినాడు. చిన్న కర్ర ద్వారా పెద్ద సముద్రమును చీల్చి దారిని ఏర్పరిచినాడు. ఆ దారి మధ్యలో ఆరిన నేలను వారు సాగిపోయినారు. ఇక్కడ మనం ఒకటి గమనిస్తాము, కర్ర చిన్నదే కానీ అంత పెద్ద సముద్రంను కూడా చీల్చినది బైబిల్ గ్రంథంలో. మరికొన్ని సంగతులు గమనిస్తే మార్కు సువార్తలో 4వ అధ్యాయము 35 నుంచి 41 వచనాలు కూడా ఉన్నాయి. మరలా మీరు చదువుకోండి. చిన్న గోనె పెద్ద తుఫాను, దోణి చిన్నదే కానీ తుఫాను పెద్దది కానీ దోణిలో యేసు ప్రభుల వారు ఉన్నారు. ఆయన గాలిని గద్దించినప్పుడు సముద్రంలో ఊరకుండు అని చెప్పగా తుఫాను ఆగిపోయినది. ఇక్కడ మనం గమనిస్తే చిన్న దోణి పెద్ద తుఫాను. ఇంకొక విషయము గమనిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుంచి చూస్తే యోహాను రాసిన సువార్తలో 6వ అధ్యాయం నుంచి 1 నుంచి 13 వచనం మీరు చదువుకోండి. ఇక్కడి పాఠంలో గమనిస్తే ఒక చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు కలవు. కానీ వీటినే దేవుడు ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టాడు. ఒక చిన్నవాని యొద్ద 5 యావల రొట్టెలు 2 చిన్న చేపలు కలవు. కానీ వీటిని దేవుడు ఆశీర్వదించి 5,000 మందికి పంచిపెట్టాడు. వారందరూ తినిన తరువాత మిగిలినవి 12 గంపలు నింపినారు. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతము! 5 రొట్టెలు 2 చేపలు మనం ఒక కుటుంబానికి మాత్రమే కానీ దేవుని చేత వాటిని అప్పగిస్తే 5,000 మంది ఆహారం అయ్యాయి. మనకైతే ఒక చిన్న కుటుంబమకే సరిపోతుంది, కానీ దేవుని చేతికి అప్పగించినప్పుడు అవి 5,000 మందికి ఆహారముగా చేశాడు. కాబట్టి చిన్న ప్రార్థన అయినను ఎంత పెద్ద సమస్య అయినను యేసయ్య రెప్పపాటి కాలంలో చేయు దేవుడని మీకు తెలియపరచబడుతున్నా. ఈ యొక్క ఉపవాస దినముల యందును మనము విశ్వాసముతో దేవుని సన్నిధి యందును మన ఉపవాస దినములు గడుపుతున్నాం. 4వ దినములో ఉండబడుతున్నాం. కావున యేసు ప్రభు చెప్పిన విధముగా చిన్న దోణిల పెద్ద తుఫాను, దోణి చిన్నదే కానీ తుఫాను పెద్దది కానీ దోణిల యేసు ప్రభుల వారు ఉన్నారు. ఆయన గాలిని గద్దించిన సమయంలో ఊరుకుండుము అని చెప్పగా తుఫాను ఆగిపోయినది. మనం అదే విధముగా కన్నీటితో యేసయ్య సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసినట్లయితే పెద్ద సమస్య మనము విడుదల పొందబడబోతున్నామని యేసుక్రీస్తు నామమున యొక్క ఉపవాస దినములందును యేసయ్య చెప్పమంటున్నాడు. మనము నిన్నటి మనం గమనించినట్లయితే తెలుసుకున్నాము, మనం ప్రార్థన చేయటం ద్వారా ఏ విధముగా దేవుని సన్నిధిలో మెలకువలు తెలుసుకోబడినాము. మరి ఈ దినమున మన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క వైరస్ కోసము మన చిన్న ప్రార్థన చేసినా కూడా ఈ వైరస్ ఈ యొక్క ప్రపంచమునే కదిలించబడుతున్నది. కాబట్టి ఈ యొక్క పెద్ద సమస్యను దేవుడు రెప్పపాటి కాలంలో తీసివేయబడుతున్నాడని యేసయ్య నామమున తెలియపరచబడుతున్నాను. కావున మీరు మన దేశము కోసం ఈ యొక్క ఉపవాస ప్రార్థనతో మనం స్తుతించబడుతున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబడుతున్నాడు. ఈ యొక్క ఉపవాస దినములందు ఏకీభవించుడు త్వరగా ఈ యొక్క లాక్డౌన్లో తీసివేయబడుతూ మన యొక్క మందిరములు తెరవబడుతూ ప్రతి దినమును ఆరాధన జరగబడుతున్నదని చెప్పబడుతున్నాడు. కావున మనం ఉపవాస ప్రార్థన ఎందును మన యొక్క కుటుంబం ఆశీర్వాదం కోసమును మన యొక్క దేశము కోసము
ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కోసం, మన ప్రధానమంత్రుల కోసము ఈ యొక్క ఉపవాస ప్రార్థన మనం చేయబడుతున్నాం. కాబట్టి ఈ దినం 4వ దిన ఉపవాస ప్రార్థనతో మన ప్రియ సంగమా, లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న బిడ్డలు, యూట్యూబ్ చూస్తున్న సంగమ బిడ్డలకు దేవుని నామమున తెలియపరచబడుతున్నాం. మన విశ్వాసముతో మన ప్రార్థన చేయని సమయం అందును నువ్వు ఏ యొక్క సమస్యతో అయితే మొరపెట్టబడుతున్నావో విడుదల పొందబడుతున్నావు. నిన్నటి దినం మన లైవ్ ప్రోగ్రామ్ ఏకీభవించబడి ఆ యొక్క కడప జిల్లా వాస్తవ్యులు పొదటూరు ఆ యొక్క పట్టణ మండలం మంది ఉన్నటువంటి ఆ యొక్క కుమార్తె ఇందాక లైవ్లో ఏకీభవించబడింది ఉరుటూరు గ్రామం నుంచి. ఎందుకంటే మనకు చక్కగా మీకు వినపడింది లేదని మరలా నేను చెప్పబడుతున్నాను. ఇప్పుడు దేవుడు ఆమె చేసిన మేలులు మీకు కూడా చేయబడుతున్నాడని యేసయ్య నామమున తెలియపరచబడుతున్నాను. మరి ఏకీభవించబడి ఆరాధనలోకి వెళ్ళబడుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మీరందరినీ తాకబడుతున్నాడు. ఈ ప్రతి దినము ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో ఏకీభవించండి, అనేకులకు తెలియపరచండి. దేవుడు కార్యము చేయబడుతున్నాడు. కళ్ళు మూసుకున్నట్లయితే నీళ్లు పెట్టుకునే వారు ఎవరైనా ఉంటే మీరు నీళ్లు పెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క నీళ్లను తన యొక్క రక్తముగా మార్చబడుతూ దేవుడు ఆశీర్వదించబడుతున్నాడు. ఆ రక్తము సేవించిన వెంటనే విడుదల పొందబడుతూ యేసుక్రీస్తు నామమున దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబడుతున్నాడు. కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే ఆరాధనకి వెళ్ళబడుతున్నాం. ఇక 4వ దిన ఆరాధనలో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ అభిషేకముతో నింపబడుతున్నా. మీరున్న ప్రాంతమందునే పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క కుటుంబమును అభిషేకించబడుతున్నాడు. ఈ శాబాలో యేసుక్రీస్తు నామమున దేవుడిగా ఆక్షాపిస్తూ విడుదల చేస్తున్నాడు. ఒక కుమార్తె ప్రైబల్లో ఒక కుమారుని కోసం, తన యొక్క కుమారుని కోసము కన్నీటితో ప్రార్థించబడుతున్నది. ఆ బిడ్డ కేసు యందు ఉండబడుతున్నాడు. ఆ బిడ్డకు విడుదల ఇవ్వబడుతున్నాడని యేసయ్య చెప్పమంటున్నాడు. ఏ కేసును లేబడకుండా ఆ కుమారునికి విడుదల ఇవ్వబడుతున్నాడు. ఆ కుమారుని దోషని నిత్యము ఆ కుమారుని పట్ల తెలియపరచబడుతూ యేసయ్య ఆ కుమారుని సాక్షిగా పెట్టబడుతున్నాడని యేసయ్య చెప్పమంటున్నాడు. నా కుమార్తె ఆ తల్లి ఎంతో దుఃఖముతో మొరపెట్టబడుతున్నది, ఉపవాసముతో స్తుతించబడుతున్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క కుమారుడు ప్రవీణ్ యేసయ్య నామమున ఏ కేసును లేబడకుండా నా కుమారుడా నేను విడుదల చేయబడినాను. రివైవల్లో కొట్టివేయబడుతూ ఆశీర్వదించబడుతున్నా. నేను సాక్షిగా పెట్టబడుతున్నా. ఈ దిన ఉపవాస ప్రార్థన ప్రత్యేకముగా ఇక 4వ దిన ఉపవాస ప్రార్థన మీ కుడి చేయి పైకెత్తి మన యొక్క దేశం కోసమును, మన యొక్క రాష్ట్రం కోసము, మన పట్టణముల గ్రామముల కోసమును, మన ప్రధానమంత్రి కోసము, మన యొక్క ముఖ్యమంత్రి కోసమును మన ప్రార్థన చేయబడుతున్నాం. ఈ వైరస్ నుంచి విడుదల పొందబడడానికి యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరు మీ కుడి హస్తము పైకెత్తి ప్రార్థించండి. పరిశుద్ధాత్మ దేవా ఈ యొక్క దేశమును పట్టి పీడిస్తున్న, రాష్ట్రములను పట్టణముల గ్రామముల యందు పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క వైరస్ నామమున దినమున లయము చేయబడుతూ బంధించబడుతున్నా. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకముతో నింపబడుతూ ఆశీర్వదించబడుతున్నా. క్వారంటైన్ సెంటర్స్ ఉన్నటువంటి బిడ్డలను ప్రతి ఒక్కరి యొక్క రిపోర్ట్స్ నార్మల్ అయిపోబడిన కాక యేసు నామమున ఇప్పుడే విడుదల చేస్తూ సజీవుగా పెట్టబడుతున్నా. Alone, wine and Bible law
యెహోవా దేవునిగా ఆజ్ఞాపిస్తూ విడుదల చేస్తున్నా. లేక పరిశుద్ధాత్మ దేవుడు లేక పరిశుద్ధాత్మాగ్నితో శక్తితో నింపబడుతూ ఎక్కడైనా విడుదల అయిపోబడును కాక. మరి అదే విధముగా పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క తెలుగు వారు యొక్క సౌదీ అరేబియా పట్టణంలో ఉండబడుతున్న యొక్క దేశంలో, కువైట్ దేశంలో ఆ యొక్క కుమారుడు డాక్టర్, ఆ యొక్క కుమార్తె దీప పరిశుద్ధాత్మ దేవుడు వారి యొక్క రిపోర్ట్స్ నార్మల్ చేయబడి ఆ బిడ్డల సజీవులుగా పెట్టబడిన యేసు నామమున విడుదల చేస్తున్నా. బ్రైన్ వీల్ అండ్ ట్రైబల్లో మరి అదేవిధంగా దురదేశంలో యొక్క కుమారుడు కృష్ణ అమెరికా పట్టణ బిడ్డ కోసం ప్రార్థించుడి. ఆ యొక్క కుమారుని యొక్క శరీరమును ఆ గృహము చుట్టూ కంచె ఉంచబడుతూ ఏ వయస్సును లేబడకుండా కుటుంబం చుట్టూ నా కంచె ఉంచబడుతున్నా. అదేవిధముగా కంటూ ఉన్నట్టు ఆ యొక్క కుమారుడు రివైవల్లో స్వప్నావలసిన యొక్క కుమారుని చుట్టూ నా కంచె కాపుదల ఉంచబడుతూ ఏ వైరస్ను లేపడకుండా నా కంచె కాపుదల ఉంచి ఆరోగ్యవంతులుగా ఉంచబడుతున్నాను. ఆ ప్రాయంలో ఈ దినమున యొక్క దాసుని యొక్క ఉపవాస ప్రార్థన యొక్క కుమారుడు ఎలీషా కుటుంబం హైదరాబాద్ పట్టణం ఉండబడుతున్నారు. ఆ కుమారుని యొక్క కుటుంబం చుట్టూ నా కంచె కాపుదల ఉంచబడుతుంది. ఏ వయస్సును లేబడకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆరోగ్యవంతులుగా ఉంచబడుతూ నా యొక్క శవ పరిచయం ఆ కుమారుని ఫలముగా వాడుకనబడు. ఆ కుమారుడు తలంచమైన కార్యములను ఛాయం ఇవ్వబడుతుంది. అతి తక్కువతోనే ఆ యొక్క స్థలము పొలమును ఇవ్వబడబోతున్నా. యేసు నామమున విడుదల చేస్తున్నా. ఆ బ్రాయవన్నీకనంతీవల్లో పరిశుద్ధాత్మ దేవుడు యొక్క కర్రులు పట్టిన సంగము యందును అనారోగ్యముతో ఉన్న బిడల కోసము ప్రార్థన చేయబడుతున్నాం. మీ కుడి చేయి పైకెత్తి ప్రార్థనతో ఏకీభవించండి. కొన్ని జనరేషన్ వరకు యొక్క ఆశీర్వాదం ఉండబడుతున్నది. ఆ యొక్క కుమారుడు సౌల్ రాజు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీ ప్రాబ్లములు నజరేతువైన యేసుక్రీస్తు నామమున లయము చేస్తూ ఆ యొక్క షుగర్, బీపీ నార్మల్గా ఉంచబడుతూ ఇప్పుడెప్పుడు ఎల్లప్పుడు ఆరోగ్యవంతులుగా ఉంచబడుతున్నా. రివైవల్లో అదేవిధంగా కుమారుడు మధుబాబు ఆ రివైవల్ దీవల్లో ఆ యొక్క పెరాలసిస్తో ఉండబడుతున్న యొక్క శరీరం నూతన అవయములతో తీర్చిదిద్దబడుతూ అభిషేకించబడుతున్నా. ఆ రివైవల్ దీవల్లో అదేవిధంగా కుమారుడు త్యాగరాజు యొక్క కుటుంబం యొక్క కుమారుని యొక్క షుగర్, బీపీ ఆ యొక్క పెరాలసిస్ శోధన శక్తి లయము చేస్తూ అవయములన్నీ పరిపూర్ణంగా పరిచయబడుతూ ఆరోగ్యవంతులుగా ఉంచు. ఏ కయడదెప్పుడు వాడదెప్పుడు తగలబడకుండా నా యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఉండబడిన కాక. వైన్లో మరి ముఖ్యంగా ఈ యొక్క కర్నూలు పట్టణమందును ఇక వైరస్తో భయపెట్టి చూడ యొక్క శోధన శక్తిని నామమున ఇప్పుడే కొలిపబడిన కాక. ఆ యొక్క రిపోర్ట్స్ అన్ని నార్మల్ చేయబడుతూ ఆ బిడ్డలందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచబడి ఆ వైరస్ యొక్క కర్నూలు చిలా అంతటి శోధనను యేసు నామమున లయము చేస్తున్నాను. ఇక ఏ ఒక్కరికి నీ యొక్క వైరస్ సోకకూడదని బంధించబడుతున్నా. దినమును రిపోర్ట్స్ నార్మల్ చేయబడుతూ ప్రతి ఒక్కరిని స్వస్థపరచబడుతూ ఈ యొక్క ప్రాంతమంతను స్వాధీనపరచుకుంటూ ఆశీర్వదించబడుతున్నా. We all have privately యేసుక్రీస్తు నామమున యెహోవా దేవునికి ఆజ్ఞాపిస్తున్నాను. ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న బిడ్డలను పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకముతో నింపబడుతూ వారు ఏ అనారోగ్యముతో అయితే ఉండబడుతున్నారో నా యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే ప్రార్థిస్తుండగానే విడుదల చేయబడుతున్నాడు. నీ కుటుంబంలో ఆర్థిక బంధకములతో ఉండబడుతున్నావా నాకు బిడ్డ ఇప్పుడే ప్రార్థించము. గర్భఫలము లేదా ఇప్పుడే ప్రార్థించము. ఉద్యోగము లేదా ఇప్పుడే ప్రార్థించు. వివాహకార్యము జరగబోటు లేదా ఇప్పుడే ప్రార్థించు. నీ శరీరంలో ఏ అనారోగ్యంతో, గడ్డలతో, క్యాన్సర్తో, కిడ్నీ ప్రాబ్లంతో, ఈ యొక్క డయాలసిస్తో ఉండబడుతున్నావా ఇప్పుడే ప్రార్థించము. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకముతో నింపబడుతూ ఆయా శరీరములు ఎందున్నటువంటి చీకటి శోధన దురాత్మ శక్తులను
యేసుక్రీస్తు నామమున ఇప్పుడే లయమైపోబడును గాక. ఈ దినమున అద్భుతమైన కార్యములు చేయబడుతున్నాను. ఆయా శరీరములందు చీకటి దురాత్మ శక్తులు, తాంత్రిక శోధన శక్తులను యెహోవా దేవునిగా ఇప్పుడే ఆజ్ఞాపిస్తూ లయము చేస్తూ బంధించబడుతున్నాను. వివాల్ అండ్ బ్రైన్ వీకర్ అండ్ తాబల్లో యేసుక్రీస్తు నామమున ఇప్పుడే శరీరంలో మొక్కాల నొప్పులతోనూ రకరకాల శోధనతో స్పైనల్ ప్రాబ్లంతోనూ ఏ బిడ్డలైతే ఉండబడుతున్నారో ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుని మీద ఉన్న స్థానం లైఫ్ ప్రోగ్రామ్ ఏకీపిస్తూ చూస్తున్న బిడ్డలను యేసు నామమున ఇప్పుడే విడుదల అయిపోబడును గాక. ప్రైమల్లో పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడే శరీరములను తాకుము. పరిశుద్ధాత్మ దేవ ఇప్పుడే శరీరమును తాకుమేసయ్యా. నీ రక్తముతో శరీరము శుద్ధి చేయము. ఈ ఉపవాస దినములతో స్తుతించబడుతున్న బిడ్డలను ఆ యొక్క కుటుంబములను ఆశీర్వాదముతో నింపబడుతున్నారు. చురేత్వైన యేసుక్రీస్తు నామమున యెహోవా దేవుని ఆజ్ఞాపిస్తూ విడుదల చేస్తున్నా. లేక పరిశుద్ధాత్మ దేవుడు ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించబడుతూ లేక అభిషేకముతో నింపబడుతున్నా. యేసుక్రీస్తు నామమున ఈ దినమున ఒక కుమారుడు రవిశంకర్ ఈ దినమున ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నావు. నీ కుటుంబంలో అలజడితో ఉండబడుతున్నావు. భార్యాభర్తల మీద గొడవతో ఉండబడుతున్నావు. ఏమి చేయాలో తోచక నా కుమారుడా ఆత్మహత్య చేసుకుందాం అవద్దన్న ఆలోచనతో ఉండబడుతున్నావు. ఆ యొక్క ప్రేరేపిస్తున్న యొక్క ధైర్యమును శ్రేత్వైన యేసు నామమున ఇప్పుడే లయమైపోబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే యొక్క కుమారుని యొక్క ప్రేరేపిస్తున్న ధైర్యం ఆత్మహత్య రూపంలో బంధిస్తున్నాను. ఆ యొక్క ప్రేరేపిస్తున్న యొక్క ధైర్యం ఆత్మహత్య రూపంలో పెట్టి పిలుస్తున్న ధైర్యమా ఇప్పుడే నా యవన కుమారు యొక్క శరీరములో వచ్చి కాలిపోబడును గాక. నూతన మనసుతో నూతన హృదయంతో నింపబడుతూ నీ కుటుంబం యొక్క దాంపత్య జీవితము ఇప్పుడెప్పుడల్లప్పుడు సమాధానము సంతోషముతో పెట్టబడుతూ నడిపించబడుతున్నా. యేసు నామమున ఇప్పుడే విడుదల అయిపోబడును గాక. మీ కుటుంబములందరూ భార్యాభర్తల మధ్య విడిపోయబడిన కుటుంబములు కట్టబడును గాక. యేసు నామమున ఇప్పుడే విడుదల చేస్తున్నా. వారెట్టి వారైనా నీ భర్త విడిచిపోవన్నడా, నీ భార్య విడిచిపోవడం ఇప్పుడే ప్రార్థించడం. ఈ దిన ప్రత్యేకత పరిశుద్ధాత్మ దేవుడు విడబడిన కుటుంబములు కట్టబడిన కాక. దీపంలో ఇక లాక్డౌన్ సమయంలో కుటుంబంలో ఆర్థిక పందకములతో ఇబ్బందితో ఉండబడుతున్న కుటుంబములు ఉండబడుతున్నవి. అటు వారి కోసము పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే ప్రార్థన చేయుడి. తెలియని రీతిలో మీ యొక్క ఆర్థిక పందకాలు విడుదల చేస్తూ మీ కుటుంబంలో కావాల్సిన సమస్త వనరులను సమకూర్చబడుతున్నా. నామమున ఇప్పుడే విడుదల చేస్తున్నా. ఈ యవన కుమారులను యవన కుమార్తెల పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిత అభిషేకించబడుతూ ఆశీర్వదించబడుతూ ఆ బిడ్డల ప్రతి నిమిషమును నా యొక్క పెదవులతో నా నామను స్తుతించబడుతూ ఆరాధించబడను కాక. యేసుక్రీస్తు నామమున యెహోవా దేవునిగా ఆజ్ఞాపిస్తూ విడుదల చేస్తున్నా. పరిశుద్ధాత్మ దేవా ఇప్పుడే ఎవడ బిడ్డలను తాకుమేసయ్యా, లేక అభిషేకముతో నింపము. ఈ శాబారికారంతాపల్లో యేసుక్రీస్తు నామమున నా యొక్క సేవకులు ఎవరైతే ఉండబడుతుందో దాసులు సేవకులను పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించబడుతూ ఆ బిడ్డలకు కావాల్సిన సమస్త వనరులను సమకూర్చబడుతున్నాడు. యేసు నామమున ఇప్పుడే విడుదల చేస్తున్నా. వివాల్ అండ్ డ్రైన్ ఆ బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క లైఫ్ ప్రోగ్రామ్ అందు చూస్తున్న యవన బిడ్డలు యవన కుమారులు ఆయా కుటుంబంలో ఉపవాసంతో స్తుతించబడుతున్న బిడ్డలకును
ఒక కుమార్తె, ఒక కుటుంబము హ్యావ్ ఫైవల్లో సొంత గృహము కోసం ప్రార్థించబడుతున్నావు. ఫైవల్లో తెలియని రీతిలో నీకు పైకి మనం ఏర్పరచబడి దేవుడు ఈ లాక్డౌన్ అయిన దినముల నుంచి 21 దినములందనే సొంత గృహమును కోరుకున్న ప్రాంతం అందనే యేసునికి ఇవ్వబడుతున్నాడు. ఎవరైతే గృహము లేదా సొంత గృహము లేని బిడ్డలు ఉండబడుతున్నారో ఇప్పుడే వారు ప్రార్థించుడి. ఏషాబా రీకారంతా విడుదల చేస్తున్నాడు. ఉద్యోగము చేస్తూ అధికారులతో ఇబ్బంది పడుతున్న బిడ్డలు ఉండబడుతున్నారు. అట్టి వారి యొక్క ద్వారములు దినమున తెరవబడుతున్నానని యేసయ్య చెప్పమంటున్నాడు. యేసు నామమున అధికారుల యొక్క హృదయములు మార్చబడుతుంది. ఎవరు కుమార్తెలు అంటే యేసయ్య బిడ్డలని వారికి తెలియపరచబడుతూ ఆశీర్వదించబడుతుంది. ద్వారములు ఉద్యోగరీత్యా మీ తల హెచ్చుగా పెట్టబడుతున్నాడు. హ్యావ్ ఫైవ్ ఇన్ లా. యేసు నామమున యొక్క దాసుడు ప్రార్థిస్తుండగానే మీరందరూ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే ప్రార్థన చేస్తుండేనే. పరిశుద్ధాత్మ దేవుడు మీరున్న గృహములందనే మీ కుడి హస్తము మీ యొక్క తల యందు ఉంచుకొని స్తుతించుడి. గర్భఫలము లేని బిడ్డల గర్భముల కోసం ప్రార్థన చేయండి. ఉద్యోగం లేని బిడ్డల ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి. నువ్వు ఏ అనారోగ్యంతో ఉండబడుతున్నావు ఆ అనారోగ్యం కోసం ప్రార్థన చేయండి. విడబడిన కుటుంబంలో ఉంటే వారి కోసం మా కుటుంబం కట్టబడాలని ప్రార్థన చేయండి. మరి ముఖ్యం మీ భూపలను పాడి పశువుల కోసం ప్రార్థన. నువ్వు ఏక సమస్యతో అయితే ఉండబడుతున్నావో ఇప్పుడు మీ కుడి హస్తం మీ తల యందు ఉంచి ప్రార్థన చేయండి. మీరున్న ప్రాంతం మీద పరిశుద్ధాత్మ దేవుడు బలముగా తాకబడుతున్నాడు. ఆ బిడలు ఆ యొక్క తల యందు పెట్టి రాస్తాము. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ గర్భఫలము లేని బిడ్డల గర్భములు ధరించబడను కాక. ఉద్యోగం లేని బిడ్డలు ఉద్యోగములు పొందబడను కాక. ఆ యొక్క షుగర్, బీపీ, థైరాయిడ్ ఉన్న బిడ్డల యొక్క రిపోర్ట్స్ నార్మల్ ఇప్పుడు ఎల్లప్పుడు నార్మల్ ఉండబడను కాక. ఆ యొక్క గ్యాస్ ట్రబుల్ రూపంలోనూ కిడ్నీ ప్రాబ్లంతోనూ ఏ బిడ్డలైతే ఉండబడుతున్న జరేత్వైన యేసు నామమును ఇప్పుడే విడుదల చేస్తున్నాను. వారి యొక్క రిపోర్ట్స్ నార్మల్ అయిపోబడినగా నీ శరీరంలో ఏ అనారోగ్యంతో ఉండబడుతున్న యేసుక్రీస్తు నామమును విడుదల చేస్తున్నాను. ఆయా ద్వాప చీకటి శక్తులతో ఉండబడి తాంత్రిక శోధన శక్తులతో ఉండబడుతున్న బిడ్డల యేసు నామమును ఇప్పుడే లామైపోబడిన కాక విడుదల చేస్తూ గాలిపోబడి 4వ దినం అద్భుతమైన కార్యములు యేసయ్య చేయబడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో బలముతో నింపబడి నిఖర తాపల్లో యేసుక్రీస్తు నామమున దేవునిగా ఇప్పుడే ఆక్షాపిస్తూ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ విడుదల చేస్తున్నాడు. మరి ముఖ్యముగా దేవుడు ఇక కాల్చిన తీవలు ఇవ్వబడుతూ ఇక వైరస్ నుంచి దేశం నుంచి విడుదల ఇవ్వబడుతూ విలాన్ హ్యాపీలో రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులను పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు వారి చుట్టూ కంచె ఉంచబడుతూ ఆరోగ్యంతో ఉంచబడుతూ మరి మెడికల్ డిపార్ట్మెంట్ ఎందును, మరి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎందును, మరి అదేవిధంగా మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఎందును, వారికి రాకపోకలు ఉద్యోగ రీతి ఎందును వారి చుట్టూ నా కంచె కాపుదల ఉంచబడుతూ ప్రత్యేకంగా అభిషేకం ఏ వైరస్ను వారి యొక్క కుటుంబం ఆవరించకూడదని బంధించబడుతున్నా. ఇప్పుడు ఎప్పుడెల్లప్పుడు ఆ యొక్క బిడ్డలు ఆరోగ్యవంతులుగా ఉండబడిన కాక. వివాహంలో ప్రభావం మేము అడగబడినవన్నీ పొందవన్నామే చెప్పబడుతూ మీరున్న ప్రాంతం అందరి స్థుతులు చెల్లించుడి. పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించబడుతుంది. శాపారికారంతాబల్ల యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతున్నా. వివైన్ హెలీన్ పాపరికారంతాబల్లో యేసుక్రీస్తు నామమున నా కుమార్తె సారమ్మ పరిశుద్ధాత్మ దేవుడు పిలవబడుతున్నాడు. గత మాసం నుంచి కడుపు నొప్పితో బాధపడుతూ అపెండిక్స్ అన్నట్టు ఏ ఆపరేషన్ లేకపోతే నేను పెట్టి పిలిస్తే కడుపు నొప్పి గొప్ప శక్తిని నామం ఇప్పుడే కలిపబడిన కాక విడుదల ఇవ్వబడుతున్నాను. నామం ఇప్పుడే విడుదల ఇవ్వబడిన కాక. పరిశుద్ధాత్మ దేవుడు మరి ముఖ్యముగా
ఏ బిడ్డలైతే ఉద్యోగం లేని బిడ్డల యొక్క లైఫ్ ప్రోగ్రామ్ ఏకీపించి స్థుతించబడుతున్నారో ఈ దినములందరి పరిశుద్ధాత్మ దేవుడు ఉద్యోగంతో మిమ్మల్ని అభిషేకించబడుతున్నాడు యేసు ఛాలెంజ్గా చెప్పమంటున్నాడు. రివైవల్లో యేసు నామమున విడుదల చేస్తున్నాను. రివైవల్లో యేసు నామమున ఇప్పుడే ఈ బిడ్డలందరూ అడగబడినవన్నీ పొందబడుతూ ఆశీర్వాదముతో నింపబడుతున్నాను. నీకే వందనాలు. నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చినందుకే నీకు స్తోత్రములు యేసయ్యా. ఈ దినమున 4వ దిన ఉపవాస ప్రార్థన యందు ప్రత్యేకముగా ఈ వైరస్ కోసం, మా యొక్క దేశం కోసం, మా యొక్క రాష్ట్రం కోసం, మా యొక్క గ్రామం పట్టణం కోసం, వైరస్ కోసం మేము ప్రభా మా కుటుంబాలు ఆశీర్వదించడానికి 11వ దిన ఉపవాస ప్రార్థన 4 దినముల ఉపవాస ప్రార్థన నేను స్తుతించి కొనాడ భాగ్యం మాకు అనుగ్రహించడానికి నీకు స్తోత్రము ప్రభా. ఇక లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఈ బిడ్డల ప్రభా వాక్యంతో బలపరచబడి నీ బిడ్డల వాక్యానుసారం నడుచుకుంటూ ప్రభా విధమైన వాక్యం ఆశీర్వదించబడినకి నీకు స్తోత్రముల ప్రభా. మరి నా తండ్రి రేపు తీవ్ర మరలా మేము కలుసుకొని నేను స్తుతించి కొనాడ భాగ్యం మాకు అనుగ్రహించబడుతున్నదకై మా ప్రభు యేసుక్రీస్తు నామమున బట్టి అతివేగంగా బతిమాలుకొచ్చి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మనకు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. వందనాలు. దేవునామ ప్రియ సంగమా, ఇక ప్రేయర్ టవర్ నెంబర్ ఉన్నది, తెలియని వారు రాసుకోండి. 9177187163. ఈ నెంబర్కి మీరు వాయిస్ మెసేజ్ కానీ ప్రేయర్ రిక్వెస్ట్ కానీ మీరు వాట్సాప్లో పంపించండి. వాట్సాప్ కాల్ మాత్రం చేయొద్దు. మీరు వాయిస్ మెసేజ్ మాత్రం పంపండి. వాట్సాప్లో మెసేజ్లు చేయండి. మేము మీకు దానికి రిప్లై ఇవ్వబడితే మీరు పంపిన నిమిషమే మీరు ప్రార్థించబడి మా ఫోన్ ఎత్తలేదని మీరు బాధపడద్దు. అర్ధగంట చేయండి. 24 గంటలు 7 దినములు ప్రతి దినం మేము మీకోసం మేము ప్రార్థించబడతాం. కావున మీరు గమనించవలసిందిగా కోరుచున్నాం. మరి అదే విధముగా ఇక దైవిక సత్యశాల మినిస్ట్రీ తరపున మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేయబడుతున్నాం. ఈరోజు కూడా చేయబడినాం. మరి దానికి మీరు పాలు పంచుకు మీకు ప్రేరేపిస్తే మీరు పాలు పంచుకుంటే వృద్ధాశ్రమ వారు అనాథ బిడ్డలకు మన ఫుడ్ ఫీడింగ్ మరియు మా కొంతమంది సేవకులు ఉండబడుతున్నారు. సంఘములందు మాకు సపోర్ట్ చేస్తున్న సేవకుల కోసము సహాయ నిమిత్తం మీరు చేయవలసిందిగా కోరుచున్నాం. మీ పేర్లన్నీ మీరు ఎవరైనా స్పాన్సర్ చేయవలసి ఉంటే మాతో ఫోన్లో మాట్లాడండి. మేము మీకు తెలియపరుస్తాం ఏ విధంగా అన్నది. మీ పేరు కూడా మేము అక్కడ చెప్పబడుతూ స్పాన్సర్ చేసిన వారి పేరు చెప్పబడతాం. ఆ యొక్క ఆశీర్వాదం కొన్ని జనరేషన్ వరకు ఇవ్వబడుతున్నారు. మరి ముఖ్యంగా యొక్క దైవిక సత్యశాల మినిస్ట్రీకి మీరు మీ యొక్క గొప్పలు ఇప్పుడే దైవంలోంచి ఎప్పుడైతే ఇప్పబడతారో పరిశుద్ధాత్మ దేవుడు 100 దింతల ఆశీర్వాదం ఇవ్వబడుతున్నారని యేసయ్య ఛాలెంజ్గా చెప్పమంటున్నాడు. గమనించవలసిందిగా కోరుచున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ను అనేకులకు తెలియపరచండి. తెలియని వారికి సబ్స్క్రైబ్ చేయించండి. మీరు యొక్క గ్రూప్ ఎందును యాడ్ కండి. నేను చెప్పిన ప్రేయర్ టవర్ నెంబర్ ఎందును మరి దేవుని ప్రేమపూర్వకంగా తెలియపరచబడుతున్నాం. మా యొక్క సేవ పరిచయం కోసమును మరియు మా యొక్క సంఘం కోసం మీరు ప్రార్థన చేయండి. మీ యొక్క ప్రార్థన అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి అదేవిధంగా ఈ దినమున అనేక బిడ్డలు దేవుడు స్వస్థపరచబడినాడు. కాబట్టి మీరు ఆ యొక్క సాక్ష్యం పంచుకోవాల్సిన వారు వాయిస్ మెసేజ్ వాట్సాప్ నెంబర్కి మీరు పంపవలసిందిగా కోరుచున్నాం. ఇందాక ఉట్టుగా నుంచి మరి కుమార్తె చెప్పబడిన విధముగా మీరు చెప్పు సాక్ష్యము ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడతాయని యేసయ్య నామమున మేము తెలియపరచబడుతున్నాం. ఆ కుటుంబం కోసము ప్రత్యేకముగా మరొకసారి ప్రార్థన చేయబడుతున్నాం. కుమార్తె పరిశుద్ధాత్మ దేవుని చెప్పు సాక్ష్యము ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడి ఎప్పుడెల్లప్పుడూ మీ కుటుంబమును ఆరోగ్యవంతులుగా ఉంచబడుతూ అన్ని కోణం నుంచి ఆశీర్వదించబడుతూ ఇక పోషక్తినమును ముగించుకునిపై నూతన క్రియలతో నీ కుటుంబం దేవుడు ఆశీర్వదించబడుతున్నా. మీరు రాబడంతిలో మిగలబడిన గాక. ఆమేన్. కావున ఈ యొక్క చిన్న ఇటువంటి బిడ్డలందరికీ మా హృదయపూర్వక వందనములు. మళ్ళా రేపు దినం మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.